ప్రస్తుతం ఆడియన్స్ రిలీజ్‌లను ఇష్టపడుతున్నారు. పాత సినిమాలను చూస్తూ మురిసిపోతున్నారు. వింటేజ్ అంటూ అందరూ పాత చిత్రాల మీద పడుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల క్రితం విడుదలకు నోచుకుని ఓ మూవీ రిలీజ్ అని కాకుండా కొత్తగా రిలీజ్ అయింది. అదే 'విశాల్ మదగధ రాజా'. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 31న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సో మరి ఈ మూవీ కథనాలేంటి? సినిమా ఎలా ఉంది? ఆడియన్స్‌ని ఏ మేరకు ఎంటర్‌టైన్ చేసిందో పూర్తి రివ్యూలో చూద్దాం. మదగధ రాజా అలియాస్ ఎన్‌జీఆర్ అలియాస్ రాజు అలియాస్ విశాల్ ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. ఇక స్నేహితులకి కష్టం వస్తే ముందు నిలబడే మనస్తత్వం. అలాంటి రాజు తన స్నేహితులు తమ చిన్ననాటి మాస్టర్ ఇంట్లో పెళ్లికి వెళ్తారు. అక్కడ మాస్టర్‌కు వచ్చిన సమస్యలను తీరుస్తారు. ఆ టైంలోనే రాజుకి తన స్నేహితుల సమస్యలు తెలుస్తాయి. కాకర్ల విశ్వనాథ్ అలియాస్ సోను సూద్ వల్లే తమ స్నేహితులిద్దరూ నష్టపోయారని తెలుసుకుంటాడు. స్టేట్ సీఎంని సైతం ఆడించే కాకర్ల విశ్వనాథ్‌ను రాజు తన స్నేహితుల కోసం ఎలా ఎదిరిస్తాడు? అసలు రాజు స్నేహితులకు వచ్చిన కష్టం ఏంటి? ఈ కథలోకి మాయ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ అంజలి పాత్ర ఏంటి? మంత్రి సత్యబాబు అలియాస్ మనోబాల ప్రాధాన్యత ఏమిటి? రాజు స్నేహితుడు కళ్యాణ్ అలియాస్ సంతానం చేసే ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేదే మిగిలిన కథ. మదగధ రాజ కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇది 12 ఏళ్ల క్రితం సినిమా అన్నప్పుడే మేకింగ్, టేకింగ్, రైటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి కమర్షియల్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైన్లకు వాడే టెంప్లెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ హీరో, అతనికి ఓ ఇద్దరు హీరోయిన్లు, ఓ ఫ్రెండ్స్ బ్యాచ్, వారికి కష్టం రావడం, ఫ్రెండ్స్ కోసం అతి సామాన్యమైన ఓ వ్యక్తి అసాధారణమైన వ్యక్తిని ఎదిరించడం, ఇదే సింపుల్గా ఈ స్టోరీ. మదగధ రాజ చిత్రంలో కథ ఏంటి, లాజిక్స్ ఏంటి అని వెతికితే సినిమానైతే చూడలేం. కానీ అవన్నీ వదిలేసి హాయిగా ఓ 2:30 గంటలు నవ్వుకోవాలని అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఓ ఆప్షన్‌లో మారుతుంది. ఈ సినిమాకు ఎన్ని మైనస్‌లు ఉన్నా సరే వాటిని సంతానం ఒక్కడే కవర్ చేసేస్తాడు. సంతానం వన్ లైనర్ పంచ్‌లు, కామెడీ సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. మనోబాల ఎపిసోడ్ సైతం పొట్ట చెక్కలయ్యేలా చేస్తుంది. లాజిక్స్ వెతకకుండా హాయిగా నవ్వుకునేలా చేయడంలో సుందర్ సి సక్సెస్ అయ్యాడు. ఇక ఇది అవుట్‌డేటెడ్ అని ప్రతి సీన్, ప్రతి షాట్ చెబుతూనే ఉంటుంది. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నాడు దర్శకుడు. ఇక ఓ కామెడీ సీన్, ఓ యాక్షన్ సీన్, హీరోకి ఓ ఎలివేషన్ సీన్, ఓ విలన్ సీన్ అంటూ ఇలా లెక్కలేసుకుంటూ తీసుకుంటూ పోయాడు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే మాత్రం తెలుగువారికి మరింత చేరువయ్యే అవకాశం ఉండేది. హీరో, హీరోయిన్లు, విలన్ ఇలా ఏ క్యారెక్టర్ కూడా డబ్బింగ్ సెట్ అవ్వలేదు. మ్యూజిక్ తెలుగు వారికి అంతగా ఎక్కకపోవచ్చు. ఆ ఆర్ఆర్ అప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగానే కొట్టేశాడు. కెమెరా వర్క్, ఆర్ట్, సెట్ ఇలా అన్నీ కూడా చాలా వరకు అప్పటి కాలాన్ని గుర్తు చేస్తాయి. తెలుగు డైలాగ్స్, కామెడీ పంచ్‌లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పాటలు, లిరిక్స్ అయితే జనాలకు అంతగా ఎక్కకపోవచ్చు. ఇక విశాల్ నటన, యాక్షన్ ఇలా అన్నీ కూడా మెప్పిస్తాయి. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ డోస్ మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. సంతానం కామెడీ, మనోబాల యాక్టింగ్ మెప్పిస్తుంది. సోనూ సూద్ విలనిజం ఓకే ఓకే అనిపిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ కూడా పర్వాలేదనిపించేలా ఉంటాయి. సంతానం ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా ఎండ్ టైటిల్ పడే వరకు ఎంటర్టైన్మెంట్‌కి మాత్రం కొదవ ఉండదు. ఈ మూవీకి సంతానం ఒక్కడే, ఆ కామెడీ ఒక్కటే పాజిటివ్ అంశం. వాటి కోసమే థియేటర్‌కు వెళ్ళాలా అంటే చెప్పలేం. ఎంచక్కా ఓటీటీ లేదా టీవీలో వచ్చినప్పుడు కూడా చూసి ఎంజాయ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. మరి తమిళంలో సక్సెస్ అయిన ఈ మూవీ థియేటర్‌లో చూడాలనుకుంటే మాత్రం సంతానం కామెడీ, విశాల్ నటన అండ్ హీరోయిన్స్ గ్లామర్ డోస్ కోసం అయితే ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.